అందరికీ నమస్కారం అండి. జగన్ అప్పుల గురించి మనం కొత్తగా వింటున్నదేమీ లేదు. మనం గత 5 సంవత్సరాల నుంచి ఈ అప్పుల జాతరలో మునిగి తేలుతున్నాం. కానీ అది జగన్ అనుకున్న లిమిట్ కూడా దాటిపోయేసి మనకు అర్థం కాని స్థాయికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన ఎట్లా అధికారంలోకి రాడు, ఖచ్చితంగా ఆయన ఈసారి అధికారంలోకి రాడు. కానీ ఈ 2 నెలలు ఏప్రిల్ మే మాసాల్లో ఆయన అధికారంలో ఉంటాడు. కాబట్టి ఆ 2 నెలలకు ఎంత వీలైతే అంత కొట్టేయాలని, దీంతో అంత అప్పులు చేసేసి అంత జాతర పెట్టాలని, దీంతో ఈ సంవత్సరానికి అంటే ఏప్రిల్ 1వ తేదీ స్టార్ట్ అయిన ఆర్థిక సంవత్సరానికి 94,000 కోట్లు అప్పు లిమిట్ తెచ్చుకున్నాడంట. అంటే 47,000 కోట్ల రూపాయలు మొదటి 6 నెలలకు ఇచ్చారు. తర్వాత పెంచుతారేమో తెలీదు. ఒకవేళ పెంచకపోతే ఈ 47,000 కోట్లే ఉంటుంది. అంటే సంవత్సరానికి ఇప్పుడున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఉండడు. బట్ స్టిల్ ఎంత వీలైతే ఈ 2 నెలల్లో అంత అప్పు చేయాలని చెప్పి 94,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నా అంట. సరే, అధికారంలోకి వస్తాను అన్న ఉంటారు నమ్మకం అయింది. కానీ అధికారంలోకి రాడు అని మనందరికీ తెలుసు. కాకపోతే ఈ 2 మంత్స్లో ఎంత వీలైతే అంత కొట్టాను. మనం జనరల్గా సూపర్ మార్కెట్కి పోతుంటాం, అందరూ పోతుంటాం కదా. దాంట్లో మనం 1+1 ఆఫర్ చూస్తూ ఉంటాం. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. ఆంధ్రప్రదేశ్లో అప్పులు కూడా అంతే అంట. ఎందుకంటే గత సంవత్సరం అంటే మార్చికి పూర్తయిన ఆర్థిక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లిమిట్, అప్పు లిమిట్ 45,000 సంథింగ్, అంటే 47,000 తీసుకున్నాం. ఆయన ఎక్కువ అప్పులు తెచ్చాడు, దాదాపు 69,000 కోట్లు తెచ్చాడు. బట్ సెంట్రల్ ఇచ్చిన లిమిట్ మాత్రం 47,000, 45,000 సంథింగ్ చేంజ్. ఈసారి 1+1 ఆఫర్ కింద డబల్ ఇచ్చారంట. డబుల్ బొనాంజా బంపర్ ఆఫరు ఎట్లా వచ్చిందో ఏమో. సరే, వాళ్ళు బంపర్ ఆఫర్ ఇవ్వడం, మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడే దాన్ని అమల్లో పెట్టేయటం. ఏప్రిల్ నెల 3వ తేదీన పెన్షన్లకు కూడా డబ్బు లేకుండా, ఆ అప్పు వస్తే కానీ ఇవ్వడానికి వీలు లేకుండా, ఆ నెపాన్నంతా తెలుగుదేశం పార్టీ మీద నెట్టడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిపోయి మొత్తం మీద అప్పు తెచ్చుకొని పెన్షన్లు అయితే ఎట్లయితే ఇచ్చారంటే అప్పు చేస్తే కానీ పెన్షన్లు కూడా ఇవ్వని స్టేజ్కి వచ్చేసారన్నమాట. అందుకని ఎంత వీలైతే అంత అప్పు తెచ్చుకోవాలని ఆయన ఆశయం. అసలు ఇంత అప్పులు ఎట్లా వచ్చాయి? 1,00,000 రూపాయలు, దాదాపు 1,00,000 కోట్లు, 94,000 కోట్లు ఇప్పుడే వచ్చిందంటే ఇంకో 5,000-6,000 కోట్లు ఎక్కువ తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు ఎలా అడిగావు జగన్మోహన్ రెడ్డి? ఏ బేసిస్ మీద అడిగావు? మాకు తెలిసిన ఆర్థిక దీని ప్రకారం ఏమంటారు, మన బుగ్గన రాజేంద్ర రెడ్డికి చాలా పెద్ద తెలుసు. ఆయన అందరినీ ఎగతాలు చేస్తుంటాడు. సో ఫ్రెషర్లని అదని ఇదని తెగ ఎగతాలు చేస్తుంటారు. ఆయన చాలా MBA చదువుకున్నాడు, ఆయనకి ఎకనామిక్స్ బాగా తెలుసు. మేమంతా ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళు, మాకేం తెలుసు ఎకనామిక్స్. ఆయన అయితే MBA చదువుకున్నాడు. సో కానీ అప్పు లిమిట్ కేంద్రం ఎలా ఇస్తుంది అంటే మన యొక్క స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటారంటే ఈ ఆర్థిక సంవత్సరంలో, పూర్తయిన ఆర్థిక సంవత్సరంలో ఎంత క్రయ విక్రయాలు జరిగాయి, స్థూలంగా మొత్తం ట్రాన్సాక్షన్స్, మొత్తం క్రయ విక్రయాల యొక్క వాల్యూ ఎంత, దాన్ని GSDP అంటారు. అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తి. మొత్తం రాష్ట్రంలో ఎంత ఉత్పత్తులు జరిగాయి, దాని యొక్క వాల్యూ ఎంత. అది సర్వీస్ సెక్టర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, ఏదైతే ప్రైవేట్ సెక్టరు, గవర్నమెంట్ సెక్టర్ అంతా కలిపి స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఎంత అంటారు. సో దాంట్లో 3.5%, కోవిడ్ వచ్చినప్పుడు ఒక 5% పెంచారు, కోవిడ్ పోయిన తర్వాత దాన్ని తగ్గించేశారు. 3.5% అంటే 1,00,000 కోట్లు మీ యొక్క GSDP అంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఉంటే మీరు 3,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవచ్చు. సో ఎన్ని లక్షల కోట్లు ఉంటే ఆ లైఫ్లో పోతుంది. సో ఈ టైప్లో మనం టీడీపీ గవర్నమెంట్ 2019లో మనకు 9,34,000 అనుకుంటాను ఫైనల్గా ఉండింది మన GSDP. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం నా GSDP ఇంత వచ్చేసింది, పెరిగిపోయింది, నాకు ఎక్స్ట్రా అప్పులు తీసుకోవాలి, నాకు అనుమతి ఇవ్వండి, నాకు అప్పులు కావాలి. ఆ అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ అప్పులు చేసేవాడు. ఈ GSDP లెక్కలు నిజంగా ఎట తీస్తారు అంటే ఇదేది ప్రతి ఇంటికి పోయి, ప్రతి ఆఫీసుకి పోయి, ప్రతి ఫ్యాక్టరీకి పోయి తీరు. ఇవన్నీ శాంపుల్ లెక్కలే. అంటే ఇప్పుడు
దాన్ని ఏమన్నా తయారీ రంగం కొన్ని శాంపుల్ లెక్కలు తీస్తారు, దాన్ని ఏమంటారు సర్వీస్ సెక్టారు కొన్ని శాంపుల్ తీస్తారు, సిమెంట్ రంగం కొన్ని శాంపుల్ తీసుకుంటారు. అట్లా ప్రతిదీ ఈ గవర్నమెంట్ సెక్టార్లో కొన్ని శాంపుల్ తీసుకుంటారు. ఈ శాంపుల్ అంతా తీసుకొని దాన్ని ట్యాబ్లెట్ చేసి సో బేసిక్గా ఇంత ఉంది, లాస్ట్ టైం కంటే ఇంత వచ్చింది. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న లెక్కలు మాత్రమే. బాగా అండి, ఇది ఈ జిఎస్డిపి అనేది ఎక్కడో రాదు, రాష్ట్ర ప్రభుత్వమే లెక్క కడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వమే సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది, నా దగ్గర జిఎస్డిపి ఇంత వచ్చింది అని. దాంట్లో 300% సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ ద్వారా అప్పులు, ఈ కార్పొరేషన్ అప్పులంతా దీనిలోకి రావు. దీన్ని దాన్ని ఎఫ్ఆర్బిఎం అంటారు. ఈ కార్పొరేషన్ అప్పులు ఎఫ్ఆర్బిఎంలోకి రావు, ఫిజికల్ రెగ్యులేషన్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారు దాన్ని. సో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దానికంటే ఎక్కువ తీసుకోకూడదని. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిందే కదా, అధికారులను పంపించి ఈయన పోయి బతిమాలి బామాలి కొద్దిగా ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు. కానీ అసలు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారంటే అసలు ఎంత జిఎస్డిపి ఉంది మనకు? అప్పే 1,00,000 కోట్లు కావాలి అంటే ఎంత స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో అయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఏ సిద్ధం సభలో ఉన్నా సరే మీరు ఈ క్వశ్చన్కి జవాబు చెప్పాలి సార్. 1,00,000 కోట్లు మీరు అప్పు తీసుకున్నారు అంటే మీ రాష్ట్ర జిఎస్డిపి ఎంత? ఎందుకంటే జిఎస్డిపిలో 3.5% కంటే అప్పు తీసుకోకూడదని మీకు తెలుసు, మీ ఆర్థిక శాఖ మంత్రికి బాగా తెలుసు, మీ కృష్ణా దువ్వూరికైతే ఇంకా ఆయన సూపర్ నాలెడ్జ్ ద పర్సన్ కదా, ఆయనకి బ్రహ్మాండంగా తెలుసు. 1,00,000 కోట్లు 94,000 కోట్ల రూపాయలు మీరు ఇప్పుడు తెచ్చుకున్నారు, 6,000 కోట్లు గ్యారంటీగా మీరు ఎక్కువ తీసుకుంటారు. అంటే 1,00,000 కోట్లు, ఒకప్పుడు మీరు 1,00,000 కోట్లు దోచేశారని చెప్పి మీ మీద కేసు పెట్టారు, మేమంతా కూడా చెప్పాం. ఇప్పుడు ఒక సంవత్సరానికి 1,00,000 కోట్లు అప్పు తీసుకుంటా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రజలారా ఒక్కసారి గమనించండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 1,00,000 కోట్లు అప్పు కావాలంట. 1, 2, 3, 4, 25, 50 కాదే కాదు, 1,00,000 కోట్లు అప్పు కావాలంట. ఇంత 1,00,000 కోట్లు అప్పు కావాలంటే జగన్ గారు ఏ సిద్ధం సభలన్నా చెప్పగలిగితే మేము నిజంగా చాలా సంతోషిస్తాం, మేము ఆహ్వానిస్తాం, ప్రైజ్ చేస్తాం. 1,00,000 కోట్ల అప్పుకి ఎంత జిఎస్డిపి ఉండాలి, రాష్ట్రంలో ఎంత జిఎస్డిపి వస్తే 1,00,000 కోట్ల అప్పుకి నువ్వు అర్హుడివి అవుతావు, రాష్ట్రం అర్హురాలు అవుతుంది. మీరు సెంట్రల్ గవర్నమెంట్కి ఏం లెక్కలు ఇచ్చారు, ఏ విధమైన లెక్కలు ఇచ్చారు? జిఎస్డిపి ఎంత అని మీరు ఇస్తే దాంట్లో 3.5% కదా, ఏ రాష్ట్రానికైనా జిఎస్డిపిలో 3.5% కంటే ఎక్కువ తీసుకోకూడదు కదా. ఎంత జిఎస్డిపి లెక్కలు మీరు ఇస్తే, ఎంత రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎంత జరుగుతోందని మీరు ఇస్తే కేంద్రం మీకు 1,00,000 కోట్ల రూపాయలు అప్పిచ్చింది. 47,000 crores for 6 months and it may be extended for another 47 or more. అంటే 47,000 కోట్లు 6 నెలలకు ఇచ్చారు ముందు, నెక్స్ట్ రాబోయే 6 నెలలకు మీరు ఎట్లా గవర్నమెంట్లో ఉండరు. కానీ మీరు ఈ విధంగా కేంద్రాన్ని తప్పుడు లెక్కలు చెప్పి ఎలా మోసం చేశారు తెలుసుకోవాలి సార్. ఎందుకంటే మా రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు జరిగిపోతున్నాయి, ట్రాన్సాక్షన్లు జరిగిపోతున్నాయి. మీరు చెప్పే ముందే నేను మన జనాలు చెప్పేస్తాను, మీరు ఒప్పుకుంటా లేదో దాన్ని చెప్తాం. ఇంత లిమిట్ ఎలా వచ్చింది అంటే క్రితం సంవత్సరం అంటే 2022-23లో మీ యొక్క జిఎస్డిపి 13,17,000 కోట్లు, 13,17,000 కోట్లు ఇన్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 2022-23. సో 23-24లో మీ 22-23లో 13,17,000 కోట్లు. అప్పుడు మీకు ఇచ్చిన లిమిట్ ఎంత కేంద్రం? 45,000 crores. 1,000 అటు ఇటు ఉండొచ్చాము, కానీ మీకు ఇచ్చిన యాక్చువల్ లిమిట్ మీరు ఎక్కువ తెచ్చుకున్నారు, అది వేరే విషయం. మీకు ఇచ్చిన కరెక్ట్ అయిన లిమిట్ అయితే 9 నెలలకి 30,275 కోట్లు, తర్వాత ఆ 3 నెలలకి ఇంకొక 14,000-15,000 కోట్లు ఇచ్చారు. సో మొత్తం మీద 45,000 కోట్లు. కాదంటే ఇంకొక 5,000 కోట్లు రైతుల కెపాసిటీలు పెడతా ఉంటూ ఏ రాష్ట్రం పెట్టకపోయినా మీరు పోయి మాకు ఇన్సెంటివ్ ఇస్తే పెడతా ఉన్నారు, ఒక 3-4,000 కోట్లు ఇచ్చుంటున్నారు. ఎంత వేసినా కూడా 50,000 కోట్లు అంటే మించదు. కానీ అఫిషియల్గా ఇచ్చింది మాత్రం 13,17,000 జిఎస్డిపి 2023-24లో ఉన్నందుకు మీకు ఇచ్చింది 45,000 కోట్స్ మాత్రమే. ఈసారి మీరు 94,000 కోట్లు అఫీషియల్గా అప్పు తెచ్చుకున్నారు. 6,000 కోట్లు ఎట్లా చేస్తారు? ఇంత అప్పు ఇవ్వాలంటే మీ సంవత్సర పాలనలో అంటే మొన్న మార్చి 31కి అంతమైన ఆర్థిక సంవత్సరానికి మీకు 27 లక్షల కోట్ల రూపాయల, చాలా కాకి లెక్కలుగా ఉన్నాయి కదా, కానీ అట్లే ఉన్నాయి ఈ జిఎస్డిపి లెక్కలన్నీ. 27 లక్షల కోట్ల రూపాయల
స్థూల రాష్ట్ర ఉత్పత్తి మీకు జరుగుంటే మీకు దాదాపు 94,000 కోట్ల రూపాయల అప్పు వచ్చి ఉంటుంది. మీకు అంత జిఎస్డిపి వచ్చిందా? 27 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 13,17,000 ఉన్న మీ జీడిపి ఈ సంవత్సరం అంటే 23 ఏప్రిల్ నుంచి 24 మార్చి దాకా, మార్చి 31 దాకా మీకు 100% అంటే 100% 13,17,000 కోట్ల నుంచి 27 లక్షలకి 100 కూడా కదా, ఇంకా ఎక్కువ 110% పెరిగిందా? పెరగకపోతే మీకు రెండింతల అప్పెట్టు వచ్చింది. ఇందాక నేను చెప్పాను 1+1 ఆఫర్ ఎట్టొచ్చింది, ఎలా తీసుకున్నారు, ఏమి తప్పులు లెక్కలు ఇచ్చారు అక్కడ? ఇదేమన్నా జగతి పబ్లికేషన్ లెక్కలు అనుకున్నారా సార్? మన ఇష్టం వచ్చినట్టు మీరు మీ దాన్ని ఓనరు దాని భారతక గారు రాసుకోవడానికి కాదు కదా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించింది కదా. మనకు నిజంగా అంత ఆదాయం ఉందా? ఆదాయం ఉంటే జిఎస్టీలో ఎందుకు కనపడటం లేదు? సరే వస్తాం దీనికి. సో 94,000 కోట్ల రూపాయలు అప్పు రావాలంటే 27 లక్షల కోట్ల రూపాయల జీడిపి ఉండాలి. స్థూల రాష్ట్ర ఉత్పత్తి 27 లక్షలు ఉండాలి. అప్పుడే 3.5% అవుతుంది. కానీ లాస్ట్ టైం 13 lakhs ఉంది, ఈసారి 27 lakhsకి వచ్చిందా? ఏమో వచ్చిందేమో, మనకెవరికి చెప్పట్లేదేమో, రహస్యంగా పెట్టుకున్నారేమో, సర్ప్రైజ్ ఇస్తామనుకున్నారేమో, ఎన్నికల మేనిఫెస్టోలో పెడతారేమో, రేపు 26 రిలీజ్ చేస్తున్నారేమో, దాంట్లో ఏమైనా పెడతారేమో. బహుశా ఇది ఎన్నికల హామీ అనుకున్నాడేమో. నిజంగా వచ్చిందో వస్తే చెప్పండి సార్, మేము కూడా సంతోషిస్తాం. ఆంధ్రప్రదేశ్లో 100% వృద్ధి రేటు వచ్చిందా? వస్తే మాకు సంతోషమే. మా జగనన్న ఇంత గొప్పగా ఏ ప్రపంచంలో రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచంలో ఏ దేశం సాధించనట్టు 110% వృద్ధి రేటు సాధించిన రాష్ట్రంగా మనం చరిత్రలో నిలిచిపోతాం సార్. మీ సిద్ధం సభలో మీరు దయచేసి చెప్పండి, మీకు 94,000 కోట్ల రూపాయల అప్పు ఎలా వచ్చింది? 1, 2 మీ జిఎస్డిపి 94,000 కోట్ల రూపాయలు రావాలంటే 27 లక్షల కోట్ల రూపాయలు జిఎస్డిపి కావాలంటే లాస్ట్ టైం వచ్చిన 13 మళ్ళా చెప్తున్నాను, నాకు అర్థమవుతుంది, ఆయన కూడా చెప్తాను సార్. మీ సిద్ధం సభలో చెప్పండి, లాస్ట్ టైం 13 లక్షల కోట్ల కంటే 100%, 110% మేము పెరిగి 27 లక్షల కోట్లకు చేరాము. అందువల్ల మాకు 94,000 కోట్ల రూపాయలు కేంద్రం అప్పిచ్చింది. మేము కరెక్ట్ అని లెక్కలు ఇచ్చామని మీరు సిద్ధం సభలో చెప్పండి. మీ దీనికోసం మేము కూడా వెయిట్ చేస్తుంటాం. సరే, ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ కాకలెక్కలా కనిపిస్తున్నాయి. ఈరోజు కొత్తగా చెప్పట్లేదు మేము, ఇది గత 3-4 సంవత్సరాల నుంచి చెప్తున్నాం. ఈ జిఎస్డిపి లెక్కలన్నీ కాకి లెక్కలే. ఈ జిఎస్డిపి లెక్కల మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫ్లేట్ చేసి చెప్తున్నారు, ఎక్కువ చేసి చెప్తున్నారు. అంత లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో ఏమీ కనపడటం లేదు. జిఎస్టీ దగ్గర నుంచి ఏ రంగము, ప్రైవేట్ రంగం, గవర్నమెంట్ రంగం, జిఎస్డిపిలో 40% గవర్నమెంట్ ఉంటుంది, మిగతా 60% ప్రైవేట్ రంగం ఉంటుంది. ఎక్కడ కూడా ఈ వృద్ధి కనపడినప్పుడు జిఎస్డిపి మాత్రం ప్రతి ఏడు దాదాపు 16%, 17%, ఈసారి 100% ఎట్లా పెరుగుతుంది? కేవలం అప్పుల కోసం. ఎంత ఎక్కువ జిఎస్డిపి ఉంటే అంత ఎక్కువ అప్పులు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు 13 lakhs ఉన్నప్పుడు 45,000 వచ్చింది, మీకు 27 lakhs వచ్చింది కాబోలు మీకు, అందుకే 94,000 వచ్చిందా లేదా మీరు చెప్పాలి. చెప్తే మేము కూడా విని సంతోషిస్తాం. కేవలం అప్పుల కోసమే జిఎస్టీని ఎక్కువ చేసి చూపిస్తున్నారు అన్నది స్పష్టం. కేంద్రానికి ఇస్తున్న లెక్కలు తప్పుడు లెక్కలు, తప్పుడు జిఎస్డిపి లెక్కలు. సరే, జిఎస్డిపి లెక్కలు తప్పు అని చెప్పినప్పుడు మేము కూడా దానికి ఎవిడెన్స్ ఇవ్వాలి కదా. మీ ఆదాయం చూద్దాం ఒకసారి. ఓకే, ఈ సంవత్సరం, ఆ సంవత్సరం లేదా మీకు ఈసారి 94,000 కోట్ల రూపాయలు ఇచ్చారంటే జిఎస్డిపి ఎక్కడికో పోయి ఉండాలి. అంటే మీ ఆదాయం కూడా బ్రహ్మాండంగా పెరిగి ఉండాలి. ఫిబ్రవరి దాకా క్యాగ్ ప్రకారం రాష్ట్రం సొంతంగా, అంటే ట్యాక్స్ రెవెన్యూ అంటే జిఎస్టీ, స్టాంప్ రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్సులు, ఎక్సైజ్ డ్యూటీ, ఇంకేమన్నా ట్యాక్సులు, అంటే కేంద్ర ప్రభుత్వ వాటాగా వచ్చే పన్నులు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, ఈ రెండూ కాకుండా మిగతావన్నీ, ఈ సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ, దాని ఎక్సైజు, నాన్ ట్యాక్స్, అది అంతా కలిపితే మీరు ఫిబ్రవరి దాకా సంపాదించుకుంది 87,689 కోట్లు. అంటే నెలకి దాదాపు 7,000 కోట్లు సంథింగ్. ఓకే, మార్చిలో కూడా సరాసరి ఆదాయం
అంతేనో అంతకన్నా అటు ఇటుగా ఒక నెలే కదా, ఇంకా క్యాగ్ రిపోర్ట్ పూర్తిగా రాలేదు. వస్తే మీ ఈ సంవత్సరంలో మీరు సొంతంగా అంటే కేంద్ర గ్రాంట్లు, కేంద్ర వాటాలు ఇవన్నీ కాకుండా మీరు సొంతంగా సంపాదించుకునే SOR అంటారు, అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ ఈజ్ 95,660. మీకోసం నేను 1,00,000 కోట్లు వేసుకుంటాను సార్, 1,00,000 కోట్లు వేసుకునేస్తా, 5,000 కోట్లు ఎక్స్ట్రా వేసుకుంటా. సో మ్యాక్సిమం 99,000 కోట్లు, మ్యాక్సిమం 1,00,000 కోట్లు సంపాదిస్తారంటే ఎవ్రీ మంత్ కేవలం 8,000 చిల్లర కోట్లు, 8,400 కోట్స్. యాక్చువల్ లెక్క ప్రకారం అయితే 7,971. మీకోసం ఇంకా నేను 4,000 కోట్లు ఎక్స్ట్రా వేసుకున్నాను కాబట్టి 8,500 కోట్లు వస్తుంది మ్యాక్సిమం మీకు. ఈ 2024-25 ఈ ఏప్రిల్ నుంచి నెక్స్ట్ దీని దాకా ఈ వైసీపీ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇందాక నేను చెప్పినట్టు 94,000 కోట్ల రూపాయలు, అంటే నెలకి 7,833 కోట్ల రూపాయలు. యాక్చువల్ ప్రతి నెల ఆదాయమేమో 95,660 కోట్లు అనుకుంటే, సంవత్సరానికి స్టేట్ ఓన్ రెవెన్యూ రాష్ట్రం సొంతంగా సంపాదించుకునేది 7,971 కోట్లు మాత్రమే. 7,971 కోట్లు, 7,971 కోట్లు, 7971, 7,971 కోట్లు సంపాదించుకునే రాష్ట్రం 7,833 కోట్ల రూపాయలు అప్పు కావాలంట. అంటే ఎంత సంపాదిస్తే అంత అప్పు తీసుకుంటారా సార్? ఎంత సంపాదిస్తే అంత అప్పు తీసుకుంటారా? అంటే నేను ఒక ఉద్యోగం చేస్తూ 50,000 సంపాదిస్తే ప్రతి నెల 50,000 అప్పు చేస్తానా? ఎవరు చెప్పారు సార్ ఇది? ఏ ఆర్థిక దాని దీంట్లో ఎందుకు ఇంత ఇంకా మాట్లాడితే బాగుండే కానీ ఎందుకు రాష్ట్రాన్ని ఇంత సర్వనాశనం చేస్తున్నారండి? 7,971 కోట్ల రూపాయలు సంపాదిస్తారంట, కేంద్రాన్ని మాకు ప్రతి నెల 7,833 కోట్ల రూపాయలు అప్పు కావాలంట. అంటే ఇంకా కేట చెప్పాలంటే, రోజు ప్రకారం చెప్పాలంటే రోజుకి 350 కోట్ల రూపాయలు సంపాదించుకుంటాను. 350 కోట్లు, 300 చేంజ్ కోట్లు, 300 చేంజ్ కోట్లు నాకు అప్పు కావాలి. ఈ స్కీములు ఏంటి, మీరేంటి, మీరు మాట్లాడేది ఏంటి, మీకు అసలు ఎందుకు కొట్టేయాలండి? ఈ అప్పులేంటి అసలు? సంపాదించిన వగలాకపోతే దిగిపోండి. 94,000 కోట్ల రూపాయలు అప్పు ఏంటి? మీరు సంపాదించే 7,971 crores అయితే మీకు అప్పు మాత్రం ప్రతి నెల 7,833 crores కావాలంట. మీరు రేపు ఎన్నికల్లో గెలవరు కాబట్టి సరిపోయింది, కానీ కార్పొరేషన్ నిధులు కైంకర్యం చేసేది కాకుండా 1,00,000 కోట్ల రూపాయలు అప్పు కావాలన్నా ప్రతి సంవత్సరం, 1,00,000 crores. అసలు మీరు ఎలాగ ఓడిపోతున్నారు ఆ విషయం పక్కన పెడితే, ఇంత అప్పు ఎలా అడిగారండి? 2023-24లో 9 నెలలకి మీకు ఇచ్చిన లిమిట్ 30,000 కోట్ల రూపాయలు మాత్రమే, 30,000 కోట్ల రూపాయలు మాత్రమే 9 monthsకి. నెక్స్ట్ 3 monthsకి ఇంకో 15,000 crores ఇచ్చారు, మొత్తం 45,000 crores. 45,000 crores అంటే ఇంకో 10% మా GSDP ఎక్స్ట్రా వచ్చిందను, 15% దొంగ GSDPలో అనుకుందాం, అవంతా లెక్కలు ఇన్ఫ్లేట్ చేస్తారు. సరే స్టిల్ అనుకుందాం, కానీ డబల్ అడుగుతారా? లాస్ట్ టైం 45,000 crores ఉంటే ఈసారి 94,000, డబుల్ కూడా ఇంకా ఎక్కువ, 94,000 crores కావాలంటారా? లాస్ట్ టైం 44,000 crores అయితే ఈసారికి 1,00,000 కోట్ల. మీ ఆదాయమే 95,000 కోట్లు అయితే, పోనీ కేంద్ర పన్నుల వాటా కూడా కలుపుకుందామంటే కూడా మీ ఆదాయం 1,27,000 కోట్లే. కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, కేంద్రం ఇచ్చే ఆదాయం ఏమంటారు, ఈ పన్నుల వాటా కూడా కలుపుకుంటే 1,27,000 కోట్లు మీ ఆదాయం అయితే 1,00,000 కోట్లు అప్పు కావాలన్నా? కనీసం అడగడానికైనా మీకు మీ అధికారులు ఎవరు పంపించారో, మీ బుగ్గన గారు అక్కడ ఉన్నారో లేరో, ఆయన ఏమంటారు, ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నారో, ఆయన పాపం తెలుసో లేదో అసలు మీకు చెప్పే ఉంటారులేండి. మీ రావత్తు వీళ్ళు అసలు ఏమన్నా అర్థమై మాట్లాడుతున్నారో, అర్థం కాకుండా మాట్లాడుతున్నారో, తెలిసేస్తున్నారో, అసలు వాళ్ళకు వేలంటే తెలుస్తా, ఇష్టం వచ్చినట్టు చిల్లపెంకులు మనకు ఖర్చు పెట్టావేనా? ఇదేదో తెలుగుదేశం వాళ్ళు, ఇదేదో విజయ్ కుమార్ వేస్తున్న అభాండాలు కానే కావు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నాకు 94,000 కోట్ల రూపాయలు కావాలి అని అడిగిన మాట వాస్తవం. వాళ్ళు దాదాపు అనుమతి ఇచ్చినట్టే మాకు తెలుస్తోంది. కానీ ఆదాయం ఎక్కడ? మీ GSDP ఎక్కడ? మీ క్రయ విక్రయాలు ఎక్కడ? మీ ట్రాన్సాక్షన్లు ఎక్కడ? 13 మీ యొక్క లెక్క ప్రకారమే, లాస్ట్ టైం మీరు ఇచ్చిన లెక్క ప్రకారమే 14.49 మీ యొక్క GSDP. దాని ప్రకారం మీకు ఎంత రావాలి? 50,000 కోట్లు రావాలి. ఒకవేళ మీరు ఆ GSDP ఇన్ఫ్లేటెడ్, అది తప్పు అనుకోండి, మీద కరెక్ట్ అనుకున్నా కూడా సరే 50,000 కోట్ల కన్నా రాకూడదు. మీరు 1,00,000 కోట్లు అడిగారు. ఇది అప్ప ఇంకేమన్నానా? ఆంధ్రప్రదేశ్ మునిగిపోవాలనా? ఆ పక్కనే బంగాళాఖాతంలో
$45,000 crores లిమిట్ ఉన్నప్పుడే మీరు 68,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. బాగా వినండి, లాస్ట్ ఇయర్ 45,000 crores లిమిట్ ఉన్నప్పుడే 68,500 crores తీసుకున్నారు. దానికి అదనంగా ఏపీఎండీసీ నుంచి 7,000 కోట్లు, మారిటైమ్ బోర్డు నుంచి పోర్టు భూములు తనఖా పెట్టి దాదాపు 3 దఫాలుగా అనుకుంటాను 9,000 కోట్ల రూపాయలు, లిక్కర్ బాండ్లు, ఇంకా కార్పొరేషన్ నుంచి దొంగ ఇది ఎన్నొప్పులు తీసుకురా లెక్కలేదు. ఇవన్నీ కలిపితే లాస్ట్ టైమే మీరు దాదాపు 1,00,000 కోట్లు అయిపోయింది. ఈసారి కేవలం ఆర్బీఐ నుంచి మాత్రమే 1,00,000 కోట్లు. అంటే ఈ కార్పొరేషన్లు ఏపీఎండీసీలు ఎట్లా వచ్చే నెల 4వ తేదీ ఏపీఎండీసీ మీ యొక్క 2 ఇన్స్టాల్మెంట్ రెడీగా ఉందంట. వెంకటరెడ్డి గారు డెప్యుటేషన్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు రెడీగా పెట్టుకున్నారంట. అంటే మొత్తం భారతదేశం డబ్బంతా ఊచేద్దామనే. ఖచ్చితంగా చెప్తాను సార్, ఈ జిఎస్టిపి లెక్కల మీద తెలుగుదేశం పార్టీకి అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ దొంగ లెక్కలే. ఇంత అప్పు లిమిట్కు జగన్ ఇంతకాలంగా చెప్తున్న ఆధారం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం మేము 10%, 12%, 14%, 16% పెరిగిపోతున్నాము. అందుకని ఆర్థిక శాఖ అధికారులు లిమిట్ పెంచేస్తున్నారు అని చెప్తున్నారు. అసలు జిఎస్డిపి అంటే ఏంటి అంటే ఇదంటే రాష్ట్ర ప్రభుత్వమే. ఇందాక నేను చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఎందుకంటే కొద్దిగా ఇది ఎకనామిక్స్ దాన్ని టెక్నాలజీ కాబట్టి. జిఎస్డిపి అంటే ఏమో తెలియకుండా మనం ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు కదా. జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే రాష్ట్ర ప్రభుత్వమే రూపొందించే ఈ వృద్ధి రేటు ఆధారంగా జిఎస్డిపిని లెక్క కడతారు. ఈ లెక్క ప్రకారం కేంద్రం ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెగ్యులేషన్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ జిఎస్డిపిలో 3.5% వరకు అప్పు తీసుకోవచ్చు అని చెప్తుంది. అంటే రాష్ట్రమే తన జిఎస్డిపిని లెక్కగొడుతుంది, రాష్ట్రమే తన వృద్ధి రేటును చెప్తుంది, రాష్ట్రమే తన ఆర్థిక పరిస్థితిని చెప్తుంది. ఇది తీసుకుపోయి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది. తన యొక్క ఆర్థిక పరిస్థితి చాలా గొప్పగా ఉంది, ఇంత వృద్ధి రేటు వచ్చింది, ఇంత క్రయ విక్రయాలు అంటే ఇంత స్థూల ఉత్పత్తి జరిగింది, లాస్ట్ టైంతో పోలిస్తే ఇంత వృద్ధి రేటు వచ్చింది, జిఎస్డిపి ఇంత పెరిగింది, సో నేను ఈ జిఎస్డిపిలో 3.5% తీసుకుంటాను అంటూ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది. ఇది ప్రాసెస్. ఖచ్చితంగా 100% ఇది ప్రాసెస్. సో జిఎస్డిపి ఎప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి రాష్ట్రమే అంచనా వేస్తుంది, దట్టు ఆన్ శాంపుల్ బేసిస్. ప్రతి ఇంట్లో సెన్సస్కు పోయినట్టు, లేకపోతే దాని ఓటర్ లిస్టుకు పోయినట్టు ప్రతి ఇంటికి బోరు, ప్రతి షాపుకి బోరు, ప్రతి ఫ్యాక్టరీకి బోరు, శాంపుల్ బేసిస్లో మాత్రమే చేస్తారు. ఆ శాంపుల్ని ఎంత కావాలంటే అంత మార్చుకోవచ్చబ్బా. మీరు మార్చుకోండి లేదు, మీరు దాన్ని చెప్పని దొంగ లెక్కలు లేవు. దీంట్లో ఎందుకు దొంగ లెక్కలు దాన్ని చెప్పకూడదు అంటారు? ఖచ్చితంగా మీరు గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి దొంగ లెక్కలు ఇచ్చారు. మీరు కరెక్ట్ అయిన లెక్కలు ఇవ్వలేదు, సంఖ్యల్ని మార్చేశారు, అంకెల్ని మార్చేశారు, విలువల్ని పెంచేశారు. అసలు లెక్కలు వేసి ఇచ్చారో ఇవ్వకుండా ఇచ్చారో సరే. 2022 లెక్కలు మన దగ్గర ఉన్నాయి, ఇంకా 23-24 లెక్కలు పూర్తిగా రాలేదు. అప్పుడు మీరు 2022-23లో మీరు 16% గ్రోత్ వచ్చింది చెప్పాడు అప్పుడు, లాస్ట్ ఇయర్. అంటే ఈ అయిపోయింది కాకుండా దాని ముందు సంవత్సరాల్లో. సో ఆ మేరకు మీరు మాకు 13,17,000 వచ్చింది. దాని ముందు 11.8 lakhs ఉండింది అనుకుంటాను. సో 16% వద్దని చెప్పారు 2022-23లో. రాష్ట్రంలో ఆదాయం మాత్రం పెరగదు. మీరేమో జిఎస్డిపి పైకి పోయిందంటారు, రాష్ట్రం ఆదాయం మాత్రం అస్సలు పెరగదు. కార్పొరేషన్ అప్పులు సహా మొత్తం అప్పులేమో 2022-23లో దాదాపు 96,000 కోట్లకు జరిపోయినాయి అప్పుడే. రాష్ట్ర జిఎస్టీ ఏమో ప్రతి సంవత్సరం అస్సలేం పెరగదు. స్థూల రిసిప్ట్లు 10,000 కోట్లు ఇప్పటికి దాటలేదు. రాష్ట్రంలో లిక్కర్ ఆదాయం తీసేస్తే టోటల్ వృద్ధి రేట్ 7% అంటే గ్రోత్ ఉండదు. లిక్కర్ ఆదాయం తీసేస్తే 7% కంటే గ్రోత్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే 4 సంవత్సరాలుగా లేనే లేదు. కానీ మీరు ఓవరాల్గా మా ఆర్థిక రంగం 16% వృద్ధి చెందిందని జిఎస్డిపి ఇస్తారు. 2022-23లో పెట్టుబడి మీద పెట్టిన ఖర్చు 9,000 కోట్లు మాత్రమే. దీంట్లోనే రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సౌకర్యాలు, పాఠశాల నిర్మాణాలు, నాడు నేడులు సమస్తం ఇదే. మరి ఎట్లా వస్తుందో అంతకు పెట్టేదే అక్కడ 9,000 కోట్లు. అసలు ఖర్చే పెట్టినప్పుడు పెట్టుబడి వ్యయమే 9,000 కోట్లప్పుడు మీకు 16%
దాని గ్రోత్ లాస్ట్ ఇయర్ ఎట్టొచ్చింది? స్టీలు, సిమెంట్ లాంటి విక్రయాలు భారీగా జరిగితేనే కదా ఆస్తుల కల్పన జరిగేది, అప్పుడే కదా మీకు ట్రాన్సాక్షన్లు పెరిగేది, అప్పుడే కదా వృద్ధి వచ్చేది. అసలు ఏమీ లేదు. కొత్తగా 2022-23లో వచ్చిన సంస్థలు ఏంటి? అంత పెద్ద ఎత్తున మీ యొక్క సర్వీస్ సెక్టర్ పెరిగిందా? జీతాలు అంత పెద్ద ఇచ్చే సంస్థలు ఏమొచ్చాయి చెప్పండి వస్తా నాకు. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు మీకు. ఎంత పన్నులు ఆర్థిక రంగానికి వస్తే మరి జిఎస్టీ పెరగాలి కదా, జిఎస్టీలో కనపడాలి కదా. నీకు ఒట్టిగా గ్రోత్ రాదు కదా. ఏ ఎకనామిక్స్ బుక్కన రాజేంద్ర నాడు ఎంబీఏ చదువుకున్నాడు, ఆయనకు తెలిసి ఉంటుంది బాగా. కనీసం ఇప్పుడు మనకు పన్నులు బట్టే కదా మన గ్రోత్ లేదు. పన్నులేమో ఇక్కడ పెరగవు, ఆర్థిక ఆదాయం పెరగదు, రిసీప్ట్లు పెరగవు, కానీ మీ జిఎస్టీ మాత్రం పెరిగిపోయిందంటారు. వరి ఉత్పత్తి దాదాపు 1,59,000 మెట్రిక్ టన్నులు 2022-23లో తగ్గిపోయింది. 1,59,000 మెట్రిక్ టన్నులు వరి తగ్గిపోయింది. మంది వ్యవసాయక రాష్ట్రం బేసిక్గా. అంత వరి తగ్గిపోయినప్పుడు ఏ బేసిస్ మీద జిఎస్టీ అనేది పైకి పోతుంది? సార్ ఇట్లా వరుసగా చెప్పచ్చు సార్. 2022-23లో సాగునీరు ప్రాజెక్టులకు 11,000 కేటాయించారు, కానీ చేపట్టిన పనులు మాత్రం 3,800 కోట్లు మాత్రమే. మరి పనులే చేపట్టలేదు, మీరు అలొకేషన్ డబ్బులే లేదు, మరి ఎలా వస్తాయి? సరే, ఇంత చెప్పిన తర్వాత చివరిగా ఒక మాట చెప్తా. నిన్న సాక్షి పేపర్లో ఆర్థికాభివృద్ధి అదుర్స్ అంట. ఆర్థికాభివృద్ధి అదుర్స్. ఆ కింద 5.15% టీడీపీ హయాంలో వృద్ధంట 5 సంవత్సరాల పాటు 2014-19లో, అండ్ 2019-24 మధ్యలో 6.2 అంట. అందుకని మేమే బ్రహ్మాండంగా పరిపాలించామన్నారు. ఏంద్రబ్బా ఇది ఇట్లుంది అనేసి వాళ్ళే ఈ అంటారు ఒక్కొక్క సంవత్సరం ఎంత వచ్చిందో కూడా ఇచ్చారన్నమాట. సరే, మనం 2019 జనవరిలోనే ఒక అఫీషియల్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ వైట్ పేపర్ ఇచ్చాం. దాని ప్రకారం 2014-15లో మనకు 9.2% గ్రోత్ ఉంది, 15-16లో 10.6%, 16-17లో 11%, 17-18లో 11.22%. సో 19లో వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి గ్రోత్ వాళ్ళు చూపించాలి. సో దాని ప్రకారం మనం సోషియో ఎకనామిక్ సర్వేలో అడ్వాన్స్ ఎస్టిమేట్స్ కింద 2018-19 లాస్ట్ ఇయర్, ఇది 4 ఏళ్ళు ఎవ్రీ ఇయర్ 9.2%, 10.6%, 11.07%, 11.22%. ఇది లాస్ట్ ఇయర్. అప్పటికి వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. కానీ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంతకు ముందే వస్తాయి కదా. 6,80,000 కోట్ల రూపాయలు స్థిర ఛార్జీల్లో కాన్స్టెంట్ ప్రైసెస్లో మన గ్రోత్ అని చెప్పి 6,80,000 crores అని ఇచ్చాం. వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. రాగానే ఏం చేసేది తెలుసా? అడ్వాన్స్ ఎస్టిమేట్లో 6,80,000 కోట్ల రూపాయలు జిఎస్డిపి ఉంటే 2018-19లో ఫైనల్ రివైజ్ ఎస్టిమేట్స్ అని చెప్పి దాన్ని 6.25 తగ్గించేశారు. దీంట్లో ఉంటుంది చూడండి. ఎవరన్నా సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పి నేనేం దొంగ లెక్కలు ఏమీ చెప్పట్లేదు. సోషియో ఎకనామిక్ సర్వే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి 2018-19 కొడితే మీకు 6.80 lakhs వస్తుంది. 6,80,000 కోట్లు వస్తుంది. అదే 2019-20 వాళ్ళ గవర్నమెంట్ రంగం చూస్తే 6.21 వస్తుంది. ఏమంటే ఫైనల్ ఎస్టిమేట్స్లో మారిపోయింది అని. సరే, ఫైనల్ ఎస్టిమేట్స్కి అడ్వాన్స్ ఎస్టిమేట్స్కి కొంత వేరియేషన్ ఉంటుంది, 2%, 3% ఉంది. మేము ఇచ్చిన 4 సంవత్సరాలు కానీ వాళ్ళు ఇచ్చిన, అంటే వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన 4 సంవత్సరాలు 2021, 22, 23, 24లో కానీ ఎప్పుడు కూడా అడ్వాన్స్ ఎస్టిమేట్స్కి రివైజ్ ఎస్టిమేట్స్కి 2% కంటే తేడా రాలేదు. కేవలం మా చివరి సంవత్సరంలో మాత్రమే దానికి 11% తేడా వచ్చేసింది. అంటే 65,000 కోట్ల రూపాయలు తగ్గించేశారండి. 6,80,000 కోట్లు అడ్వాన్స్ ఎస్టిమేట్స్లో మేము అధికారంలో 2019 జనవరిలో ఇచ్చిన వైట్ పేపర్లో ఉంటే, వాళ్ళు రాగానే చేసిన బ్రహ్మాండ మహత్కార్యం. ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారో ఏం చేస్తారో దండం పెట్టాలి. అప్పుడున్న ప్లానింగ్ ఆయన రిటైర్ అయిపోయారో అనుకుంటాను, ఆ ప్లానింగ్ సెక్రటరీ ఎవరో కానీ దండం పెట్టాలండి ఆయనకి. ఎంత ఇచ్చేశారంటే 60,000 కోట్ల రూపాయలు 65,000 కోట్ల రూపాయలు కోసేసి కేవలం 6,22,000 కోట్ల రూపాయలు మాత్రమే జరిగింది అని చెప్పారు. అంటే దీనివల్ల ఎందుకు కోసేశారు అంటే 11% ప్రతి సంవత్సరం ఉంటే ఆ శాతం మాత్రం ఆ సంవత్సరం మాత్రం అప్పటికి ఇంకా కోవిడ్ రాలేదు, ఏమీ లేదు. కోవిడ్ తర్వాత సంవత్సరానికి వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు మాత్రం -2% అంట. కోవిడ్ రాకపోతే ఇక్కడ 8% తగ్గిపోయిందంట. అందుకని 11% గ్రోత్ 4% తగ్గించేశారు.
సో దానివల్ల ఒకవేళ వీళ్ళు కానీ తగ్గించుకున్నామంటే 7% గ్రోత్ ఉండేది. అప్పుడు ఇందాక నేను వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం వచ్చిండదు. ఎంత ముందు జాగ్రత్త చూడండి. మా దీన్ని కూడా కొట్టేసి వీళ్ళది 6.2, మాది యాక్చువల్లీ 7% గ్రోత్. అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం 6.8 lakhs ఉంది, 8 lakh crores ఉంది. వీళ్ళు దాన్ని 60,000 కోట్లు కొట్టేసి పైగా ఇంత పొడుగు వేసుకుంటారు. సాక్షి సిగ్గుందా కనీసం? ఏం పనిలో ఉంది. సో ఇంత డీటెయిల్గా చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆర్థిక శాఖ అధికారులు కనీసం ఆయన సిద్ధం సభలో బిజీగా ఉంటారు కాబట్టి కనీసం ఆర్థిక శాఖ మంత్రి అన్న, కనీసం రావత్ గారన్నా, ఏ ఆర్థిక సలహాదారు ఉన్నారు కదా మనకు, స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దువ్వూరి కృష్ణ గారు, వీళ్ళలో ఎవరైనా సరే వచ్చి 94,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలంటే కనీసం 27 లక్షల కోట్ల రూపాయలు జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి కావాలి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎంత రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి ఉంటే మీకు 94,000 కోట్ల రూపాయలు రాగలిగింది అంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవాలంటే మీకు ఇంత జిఎస్డిపి ఎలా వచ్చింది? ఎందుకు ఇంత తప్పుడు లెక్కలు ఇచ్చారు? తప్పుడు లెక్కలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మీకు అప్పు ఎక్కువ వస్తుందని చెప్పి ఇట్లాంటి తప్పుడు లెక్కలు ఇస్తున్నారా? ఇది మీ ఇంట్లో ఉన్న సొంత ఇది అనుకున్నారా? మీ కంపెనీ అనుకున్నారా? ఆర్థిక శాఖ మంత్రి కానీ, ఆర్థిక శాఖ సెక్రటరీ కానీ, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ కానీ, లేదంటే దయచేసి ముఖ్యమంత్రి గారైనా ఈ విషయం మీద చెప్తే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునేంత స్థాయి అంటే 27 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి వచ్చేందుకు నిజంగా మేము సంతోషిస్తాం. ధన్యవాదాలు జగన్ గారు. మీ శాఖ అధికారుల యొక్క రిప్లై కోసం, లేదంటే వాళ్ళు ఎవ్వరు ఇవ్వకపోతే కనీసం మీ యొక్క రిప్లై కోసం మేము వెయిట్ చేస్తుంటాం. ధన్యవాదాలు.